ఫిబ్రవరి 25, 26 తేదీలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. గోపీనాథ్ బోర్డ్లోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో కలదు? దీని యొక్క కొత్త టెర్మినల్ యొక్క భవనం ఇటీవల డిజైన్ను ఆవిష్కరించారు. గోపీనాథ్ బోర్డ్లోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో కలదు? దీని కొత్త టెర్మినల్ భవనం యొక్క డిజైన్ను ఇటీవల ఆవిష్కరించారు. ఇది గువాహటిలో కలదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 24, 2025న గువాహటిలోని ప్రసిద్ధ గోపీనాథ్ బోర్డ్లోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనంను డిజైన్ను ఆవిష్కరించారు. 2005 చివరి త్రైమాసికం నాటికి ఈ టెర్మినల్ పనిచేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. అస్సాం సహజ సౌందర్యం మరియు జీవ వైవిధ్యాన్ని సూచించే ప్రత్యేకమైన వెదురు ఆర్చిడ్ థీమ్ను ఇది కలిగి ఉంది. 12వ ప్రాంతీయ 3R మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ యొక్క ఫోరం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ జైపూర్. భారతదేశం 2025 మార్చి 3 నుండి 5 వరకు జైపూర్లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరంను నిర్వహించనున్నది. ఈ కార్యక్రమం ఆసియా పసిఫిక్లో SDGలు మరియు కార్బన్ న్యూట్రాలిటీని సాధించడానికి సర్క్యులర్ సొసైటీని గ్రహించడం అనే థీమ్పై దృష్టి పెడుతుంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ధార్లో 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును మరియు రాష్ట్రంలో 1000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SECI మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం 2025 ఫిబ్రవరి 24, 25 తేదీలలో భోపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 సందర్భంగా అధికారికంగా ఆమోదించబడింది. సామాజిక న్యాయం 2 రోజుల ప్రాంతీయ సంభాషణను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? సామాజిక న్యాయంపై 2 రోజుల ప్రాంతీయ సంభాషణను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? డాక్టర్ మన్సుఖ్ మాండవియా. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఫిబ్రవరి 24, 2025న న్యూఢిల్లీలో గ్లోబల్ కోయలిషన్ ఫర్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయం మొదటి 2 రోజుల ప్రాంతీయ సంభాషణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ F. హోంగ్బో పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి 21, 22 తేదీలలో సాగర్ కవచ్ అనే విన్యాసం భారతదేశంలోని ఏ తీర ప్రాంత రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. సాగర్ కవచ్ అనే విన్యాసాలు 2025 ఫిబ్రవరి 21, 22 తేదీలో పశ్చిమ బెంగాల్లో 158 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించిన 2 రోజుల భద్రతా విన్యాసం. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీకి 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శక్తికాంత్ దాస్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI మాజీ గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ పదవిని మొట్టమొదటిసారిగా సృష్టించారు మరియు ఆయన పదవీ కాలం ప్రధానమంత్రి పదవీ కాలంతో పాటు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఉంటుంది. 2018 శక్తికాంత్ దాస్ 2018 నుండి 2024 వరకు RBI యొక్క 25వ గవర్నర్గా పనిచేశారు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచారు. ఆర్థిక అక్షరాస్యత వారసత్వాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్థిక అక్షరాస్యత మహిళా శ్రేయస్సు అనే ఇతివృత్తంపై దృష్టి సారించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఫిబ్రవరి 24 నుండి ఫిబ్రవరి 28 వరకు ఆర్థిక అక్షరాస్యత వారసత్వ 2025ను ప్రారంభించింది. ఆత్మనిర్భర్ భారత్ మరియు వికసిత్ భారత్ 2047 విజన్ వంటి విస్తృత జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా మహిళల ఆర్థిక అవగాహన మరియు సాధికారాన్ని పెంపొందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. 2025 ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు మధ్యప్రదేశ్లో ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ భోపాల్. ఫిబ్రవరి 24, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లోని భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025ను ప్రారంభించారు. ఈ 2 రోజుల కార్యక్రమం మధ్యప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా ప్రదర్శించడానికి, పరిశ్రమలు, ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాల్లో దాని సామర్థ్యాన్ని హైలైట్ చేయడానికి రూపొందించబడింది. 2025లో 51వ ఖజురో నృత్య ఉత్సవాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. 51వ ఖజురో నృత్య ఫెస్టివల్ 2025 మధ్యప్రదేశ్ పర్యాటక రంగం నుంచి సంస్కృతి మధ్యప్రదేశ్ శాఖ నిర్వహిస్తుంది.
ఈ వార్షిక సాంస్కృతిక కార్యక్రమం ఫిబ్రవరి 20 నుండి 26 వరకు జరుగుతుంది మరియు సాంప్రదాయ నృత్య మరియు భారతీయ గొప్ప సాంస్కృతిక వారసత్వం జరుపుకుంటుంది. భారతదేశం యొక్క ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ యొక్క అధికారిక బ్యాంకింగ్ భాగస్వామి అయిన పీజీటీఏ యొక్క అధికారిక బ్యాంకింగ్ భాగస్వామ్యంగా ఏది నిలిచింది? ఇనిషియల్ బ్యాంక్. భారతదేశం యొక్క ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ పీజీటీఏ యొక్క అధికార బ్యాంకింగ్ భాగస్వామిగా ఇనిషియల్ బ్యాంక్ నిలిచింది. ఈ సహకారం అల్ట్రా హైనెట్ విలువైన వ్యక్తులు మరియు అధిక నికర విలువైన వ్యక్తుల పైనీర్ బ్యాంకింగ్ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇది ప్రయత్నిస్తుంది. భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల డీజీసీఏ యొక్క ఆమోదంతో 8వ విమానాశ్రయాన్ని పొందింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. దతియా విమానాశ్రయానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఆమోదం తెలిపిన తర్వాత మధ్యప్రదేశ్ ఇటీవల 8వ కార్యాచరణ విమానాశ్రయం కలిగిన రాష్ట్రంగా అవతరించింది. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సబ్యాసాచి కర్. చేతన్ ఘాటే స్థానంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఐఈజీ డైరెక్టర్గా సబ్యాసాచి కర్ నియమితులయ్యారు. ఆర్థికవేత్త అయిన కర్ ప్రస్తుతం ఐఈజీలో ఆర్బీఐ చైర్ ప్రొఫెసర్గా ఉన్నారు. మార్చి 2025లో భారతదేశం ఏ నగరంలో 12వ ప్రాంతీయ త్రియార్ మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ ఫోరంను నిర్వహిస్తుంది? జైపూర్. భారతదేశం 2025 మార్చి 3 నుండి 5 వరకు జైపూర్లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో 12వ రీజనల్ త్రియార్ మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరంను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ఆసియా పసిఫిక్లో ఎస్డీజీలు మరియు కార్బన్ తటస్థానం సాధించే దిశగా వృత్తాకార సమాధానం గ్రహించడంపై దృష్టి పెడుతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.